ఫ్రెండ్స్, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను పెట్టే వీడియో సంగమేశ్వర టెంపుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ సంగమేశ్వర టెంపుల్ ఖమ్మం నుంచి 17 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ 3 వాగుల కలయిక, ఆకేరు, మున్నేరు, బ్రొగ్గేరు, ఈ 3 కలయిక త్రివేణి సంగంగా చెప్తారు. ఈ టెంపుల్ని కూడలి సంగమయ్య అని కూడా అంటారు, కూడలి తీర్థాలు అంటారు. ఇక్కడ ఏట్లో స్నానాలు చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఈ టెంపుల్కి చాలా వరకు ఎడ్ల బండ్లు కట్టుకొని వస్తారు. బస్సులు, వెహికల్స్ కూడా వస్తాయి. 1-2 కిలోమీటర్ దూరంలో ఆపుతారు. అక్కడి నుంచి నడిచి వెళ్ళేసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కొందరు ఇంటి దగ్గర నుంచి వంట చేసుకొచ్చుకుంటారు. ఇక్కడ కొందరేమో అక్కడికి వచ్చాకే వండుకుంటారు ఫ్రెండ్స్. చాలా బాగా అనిపిస్తుంది. జాతర చాలా పెద్ద జాతర, 3 రోజులు జరుగుతుంది జాతర. దర్శనం అయినాక ఇంకా సైడ్ నాగమయ్య పుట్టు ఉంటుంది. అక్కడ కూడా నాగమయ్య పుట్టకి కూడా పూజలు చేసుకుని కొబ్బరికాయలు కొట్టుకుంటారు, ఒత్తులు వెలిగిస్తారు. ఇంకా అక్కడ మెట్టుకి కొబ్బరికాయ కొడతామని మొక్కుంటారు. శివరాత్రి నాడు వెళ్తారు. ఆ రోజు మనకి మెట్టుకి కొబ్బరికాయ కొడతామని స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు మొక్కుంటారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ శివరాత్రికి వెళ్ళి వాళ్ళ కోరికలు తీరినాక మళ్ళీ వచ్చి మెట్టు కొబ్బరికాయ కొడతారు ఫ్రెండ్స్. అక్కడ రేటు స్వామివారి కళ్యాణం చేస్తారు. జాగరణ ఉండాలి, కళ్యాణం చూడాలనుకున్న వాళ్ళు నైట్ ఉంటారు. మేమైతే ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేస్తాం ఫ్రెండ్స్. చాలామంది మాత్రం నైట్ కళ్యాణం చూసి జాగరణ చూసి తెల్లాలి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ వస్తారు. చాలా బాగా జరుగుతుంది జాతర. ఇంకా అక్కడ పూస మిఠాయి, పంచదారతో చేసిన చిలకలు అవి అమ్ముతారు. అవి అందరు తెచ్చుకుంటారు. చాలా బాగుంటాయి. ఇంకా షాపింగ్స్ చాలా పిల్లలకి, అందరికీ, పెద్దలకి అందరికీ కూడా షాపింగ్స్ చాలా బాగా ఉంటాయి. ఏవి కావాలన్నా బాగా తెచ్చుకుంటారు. గాజులు, కుంకుమ, పసుపు అలాంటివి కూడా చాలా షాప్స్లు ఉంటాయి. కంపల్సరీగా గాజులు, ఈ పూస మిఠాయి, చిలకలు మాత్రం తెచ్చుకుంటారు ఫ్రెండ్స్ అందరూ. ఇంకా రంకుల రాట్నం అని పిల్లలు ఆడుకునేవి చాలా వరకు ఉంటాయి. చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఇప్పటివరకు ఈ టెంపుల్ ఎవరెవరు చూశారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.